ఈ దావీదు యొక్క విషయాన్ని ఆలోచించడానికి ముందుకెళ్ళటానికి ఒక చిన్న ఉదాహరణ బైబిల్లోంచే మీకు చెప్పి దాంట్లోంచి మనం వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. పాత నిబంధనలో కొన్ని తరాలు చాలా గొప్పవి. రాజుల కాలంలోకి వచ్చేప్పటికి దావీదు, సొలొమోను ఈ కాలము చాలా గొప్పది అని చెప్పుకుంటూ ఉంటారు, చాలా గొప్పది. ఇక ప్రవక్తల కాలంకి వచ్చేప్పటికి ఏలియా, ఎలీషా ఈ కాలము చాలా గొప్పది. ఇక ఇశ్రాయేలీలు చెరలోకి వెళ్ళి వెనక్కి వచ్చిన తర్వాత నెహెమ్యా, ఎజ్రా కాలం చాలా గొప్పది. ఇలా జంటలు జంటలుగా మనకి కనబడుతూ ఉంటారు. మోషే, యెహోషువలు ఇశ్రాయేలీల్ని బానిసత్వంలో నుంచి వాగ్దానపు దేశంలోకి తీసుకొచ్చారు. జంటలు జంటలుగా మనకి కనబడుతూ ఉంటారు. ఇక ప్రవక్తల ఆ యొక్క బరిలోకి వస్తే మనకి ఏలియా, ఎలీషా చాలా గొప్పవాళ్ళుగా కనబడుతూ ఉంటారు. వాళ్ళు ఇద్దరు కూడా ఒకరికి మించిన ఒకరుగా మనకి కనబడుతూ ఉంటారు, ఏలియా, ఎలీషాలు. అయితే వాళ్ళకున్నటువంటి గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు ప్రవక్తలుగా దేవుని యొక్క శక్తిని ప్రకటించడమే కాకుండా, ప్రదర్శించడమే కాకుండా, రాజుల్ని సహితం వాళ్ళు నిలబెట్టి మాట్లాడటం మాత్రమే కాకుండా కొంతమంది భక్తుల్ని వాళ్ళు తరబిది చేసేవాళ్ళు. మోషే ధర్మశాస్త్రంలో వాళ్ళని నేర్పిస్తూ ఉండేవాళ్ళు, పాఠశాలలో శిష్యులుగా చేసేటువంటి వాళ్ళు. కాబట్టి ఏలియా, ఎలీషాలు వాళ్ళు స్కూల్ పెట్టారు, స్కూల్ ఆఫ్ థియాలజీ అని చెప్పాలి. ఈ తాత్వికమైన విషయాలు బోధించడానికి వాళ్ళు పాఠశాల పెట్టారు. ఈ పాఠశాల సర్వసాధారణంగా మనకున్నటువంటి ప్రస్తుత పటములో చూసినట్లయితే యోర్ధాను దేశంలో ఉండాలి. బెత్బరా అనే ప్రాంతంలో ఉండాలి. బెత్బరా అనే ప్రాంతం ఎక్కడున్నది అనే అనుమానం మీకు వచ్చినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు లాజరు చనిపోయినప్పుడు యోర్ధాను అవతల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాడని ఉంటుంది. అదే బెత్బరా. అక్కడ ఉన్నప్పుడు యేసు ప్రభువారిని తీసుకొని వచ్చారు, చనిపోయిన లాజర్ని లేపడం జరిగింది. ఈ బెత్బరా అనేటువంటి ప్రాంతం ఇశ్రాయేలీల చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనది. అక్కడే ఇశ్రాయేలీలు మొదట యోర్ధాను నది దాటి దేవుడు వాగ్దానం చేసిన దేశంలో అడుగుపెట్టిన స్థలం. అక్కడే ఏలియా, ఎలీషా వాళ్ళు వాళ్ళ పాఠశాలలు కట్టుకున్నటువంటి స్థలం. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొండ ఉంటుంది. ఆ కొండ మీద ఆ పాఠశాల యొక్క శిథిల స్థితులు కనబడుతూ ఉంటాయి, గదులు గదులుగా అక్కడ కనబడుతూ ఉంటాయి. అక్కడే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తీసం తీసుకున్నది. అక్కడే ఏలియా అగ్నిరథాల ద్వారా ఆయన పరలోకంలోకి కొనిపోబడటం జరిగింది. అక్కడే అది చాలా గొప్ప ప్రదేశం. అయితే ఇప్పుడు దాన్ని అల్ మగత్స్ అని పిలుస్తూ ఉంటారు, అల్ మగత్స్ అని పిలుస్తూ ఉంటారు. యోర్ధాను దేశంలో అది ఉన్నది. యోర్ధాను దేశంలో అక్కడ జరిగినటువంటి విషయం కథలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఎలీషా చాలా ముసలోడైపోయాడు. ఆయన దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులంతా ఒకసారి ఎలీషా గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు, మరి మనం ఉంటున్నటువంటి ఈ యొక్క స్కూల్ కానీ ఈ గదులు కానీ చాలా చిన్నవి అయిపోయినాయి. మీరు అనుమతి ఇచ్చినట్లయితే, మీరు ఒప్పుకున్నట్లయితే మేము యోర్ధాను దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి దూలాలు అయ్యి ఒక్కొక్కటి తీసుకొచ్చి మీరు చూస్తూ ఉండగా చకచక మేము ఒక పెద్దది కట్టేస్తాం, దాంట్లో మనం ఉండొచ్చు బాగా అని అంటే సరే అని అన్నాడు. ఆ తర్వాత ఇంకేమని కోరారంటే, అయ్యగారు మీరు కూడా మాతో పాటు రావాలి అని అడిగారు. అంటే వస్తానులే అని అన్నాడు. పెద్ద ఆయన, ముసలాయన ఆడికెళ్ళి కూర్చున్నాడు. ఈ కుర్రోళ్ళు వెళ్ళారు. ఒక్కొక్కడు ఒక్కొక్క గొడ్డలు తీసుకొని ఆ యొక్క చెట్లు నరుకుతూ ఉన్నారు. మరి అందుట్లో ఒకడు, మరి వాడికి గొడ్డలు ఉపయోగించడం రాదో సరిగ్గా, యాక్స్ ఉపయోగించడం సరిగ్గా రాదో మరి ఏమో తెలీదు, బహుశా అదే అయ్యి ఉండాలి. ఎందుకనంటే తర్వాత మనకు అర్థమవుతుంది. వాడు కొడుతూ ఉంటే కర్ర చేతిలో ఉంది, కానీ ఆ కర్రకి అలా తగిలిచ్చుంటుంది కదా గొడ్డలి, యాక్స్, అది జారి వెళ్ళి యోర్ధాను నదిలో పడిపోయింది. అయితే వాడు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. వాడు ఏం చేశాడంటే పరిగెట్టుకుంటా అయ్యగారి దగ్గరికి వచ్చాడు. అయ్యగారి దగ్గరికి వచ్చి ఆ పోయినటువంటి ఆ గొడ్డల్ని తిరిగి పొందగలిగాడు. దాట్ విచ్ వాజ్ లాస్ట్ వాజ్ రీగెయిన్డ్. ఏదైతే పోయిందో అది తిరిగి వచ్చింది. పోయింది తిరిగి రావడానికి అతడు చేసినటువంటి పని ఏంటి ఆలోచించినట్లయితే 3 కారణాలు బట్టి పోయినటువంటి గొడ్డలు మళ్ళీ వెనక్కి వచ్చేసింది. మీ జీవితంలో ఏదైనా పోతే దాన్ని తిరిగి పొందాలి అనంటే ఈ 3 ఉండాలని
ఆ పాట నుంచి మనం నేర్చేసుకోవచ్చు. ఇది మనకి ఎక్కడ కనబడుతుంది అని అంటే కనుక 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి 7 వచనాలు. రాజుల యొక్క 2వ గ్రంథం 6వ అధ్యాయం మొదటి 7 వచనాలు. అతడు చేసినటువంటి 3 మంచి పనులు ఏంటో మనం చూద్దాం. 6వ వచనం, ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళల్లో వేయగా గొడ్డలి తేలెను. అతడు దాన్ని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనెను. అయితే పోయినటువంటి గొడ్డలి వచ్చింది. ఇక్కడ మీరు వేరు విషయాలు ఆలోచించొద్దు. ఎందుకంటే పోయినటువంటి గొడ్డలి ఇక్కడ దొరకటం న్యాచురల్గా జరిగింది కాదు, సైంటిఫిక్గా జరిగింది కాదు. న్యాచురల్గా సైంటిఫిక్ లాస్ ప్రూవ్ చేయగలిగేదిగా జరిగింది కాదు. మిరకల్ అనేది సైంటిఫిక్గా ప్రూవ్ చేయగలిగితే అది మిరకల్ అవ్వదు. చచ్చిపోయిన లాజర్ తిరిగి రావటం ఏ సైన్స్ ప్రూవ్ చేస్తుంది? చనిపోయినటువంటి యేసయ్య తిరిగి లేవటం ఏ సైన్స్ ప్రూవ్ చేయగలుగుద్ది? సైన్స్ ప్రూవ్ చేయలేదు. గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా సైన్స్ ప్రూవ్ చేయాలి అని అనుకుంటే కనుక మీరు ఏమి నమ్ముతున్నారు తెలుసా? అద్భుతాలు ఈ లోకంలో లేవని నమ్ముతున్నారు. అది అసాధ్యం. కాబట్టి గుర్తుపెట్టుకోండి. కాబట్టి దీన్ని సైంటిఫిక్ దృక్పథంలో చూడొద్దు, అస్సలు చూడొద్దు. స్పిరిచువల్ దృక్పథంలో చూడాల్సిందే. ఇది దాని ద్వారానే మనం పాఠం నేర్చుకుంటాం. అయితే 3 కారణాలు బట్టి ఆ పోయిన గొడ్డలు తనకు వచ్చింది. ఒకటేంటనంటే మొట్టమొదటిది ఎలీషా, దేవుని దాసుడు ఎలీషా వారితో ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే దాసుడిని తమతో పాటు రమ్మని అడిగాడు. 3వ వచనం, ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి. బ్యూటిఫుల్. దేవుని దాసుల్ని తనతో పాటు తీసుకెళ్లారు. ఈరోజు మనం దేవుని దాసుల్ని తీసుకెళ్ళక్కర్లేదు, సేవకుల్ని తీసుకెళ్ళక్కర్లేదు, కానీ మనం ఒకరిని తీసుకొని వెళ్ళచ్చు. ఎవరిని? ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు దేవుణ్ణి తీసుకెళ్దాం. ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు యేసయ్యని తీసుకెళ్దాం. ఎక్కడికి వెళ్ళినా కూడా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మనం వెళ్దాం. మనము మన సొంత ఆలోచనలతో వెళ్ళిపోవద్దు, మనకి ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోవద్దు. లెట్ అస్ బి గైడెడ్ బై గాడ్, లెట్ అస్ బి గార్డెడ్ బై గాడ్. దేవుని చేత నడిపింపబడాలి, దేవుని చేత సంరక్షింపబడాలి. గాడ్ విత్ అస్, దేవుడు మనతో ఉండాలి. ఇమ్మాన్యుయల్, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చిందే ఆయన మనతో ఉండటానికి. గాడ్ విత్ అస్, ఇది గొప్ప విషయం. సో ఇఫ్ గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఏది పోగొట్టుకున్నా తిరిగి అది ఆయన మనకి అనుగ్రహించగలడు, తిరిగి మనకి వెతికివ్వగలడు, మనకి పెట్టగలడు. ఒక విధంగా చెప్పాలంటే గోయింగ్ విత్ గాడ్ ఈజ్ గోయింగ్ విత్ ది విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవునితో వెళ్ళటం అంటే దేవుని యొక్క జ్ఞానముతో వెళ్ళటం. గోయింగ్ విత్ గాడ్ ఈజ్ గోయింగ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవునితో వెళ్ళటం అంటే దేవుని యొక్క శక్తితో వెళ్ళటం. రెండోది, మొదటిది వాళ్ళు దేవుని దాసుని తీసుకెళ్లారు. రెండోది, అతడు నిస్సందేహముగా సిగ్గుపడకుండా ఎటువంటి అరమరికలు లేకుండా స్పష్టంగా చెప్పేశాడు, అయ్యగారు నేనే పోగొట్టేశాను, అయ్యగారు అది అద్దె గొడ్డలే, నేను ఎవరి దగ్గర నుంచో అరువు తెచ్చుకున్నాను, నాకు సొంత గొడ్డలు కూడా లేదు. దాంతో మీకు ఒక విషయం అర్థమైపోవాలి, నాకు గొడ్డలు లేదు అని అంటే నేను గొడ్డలు వాడేవాడిని కాదు. గొడ్డలు వాడేవాడిని అయితే నా దగ్గరే ఉండేది గొడ్డలు, నా దగ్గర లేదు గొడ్డలి, అది ఎవరిదో, నేను అద్దెకి తెచ్చుకున్నాను, అది పోయింది, నాకు సరిగ్గా అనుభవం లేదు. అంటే తప్పు ఎవరి మీద తోసేయలేదు. కర్ర సరిగ్గా లేదు, గొడ్డలు లూజ్గా ఉన్నది, దాన్ని కొట్టినోడు సరిగ్గా కొట్టలేదు, ఇలాగా ఇతరుల మీద నేరం మోపేటువంటి ఉద్దేశం తనకు లేదు. తప్పు నాదే, నేనే పోగొట్టాను, నేనే, దోషం నాదే. దీన్నే కన్ఫెషన్ అంటారు. కన్ఫెషన్ వితౌట్ షేమ్, సిగ్గు లేకుండా, అరమరకలు లేకుండా యథార్థంగా ఒప్పుకోవటం. ఏదైనా తోటలో ఆదాము ఒప్పుకోవాలా, అవ్వ ఒప్పుకోవాలా, అందుకే దేవుడు వాళ్ళని తరిమేశాడు. మీరు ఒప్పుకోకపోతే దేవుడు ఏం చేయలేడు. నువ్వు ఒప్పుకుంటే ఏమైనా చేయగలుగుతాడు. పోగొట్టింది నేనే, ఇతరుల మీద తొయ్యొద్దు.
యథార్థంగా ఒప్పేసుకో. ఇది రెండోది. మొదటిది నీతో దేవుడు ఉండాలి. రెండోది నువ్వు యథార్థంగా నీ తప్పును ఒప్పుకోవాలి. యథార్థంగా పోయిందేంటి, ఎందుకు పోయింది స్పష్టంగా ఒప్పేసుకోవాలి. మూడోది అయ్యో నా ఏలినవాడా అంటున్నాడు 6వ వచనంలో. అయ్యో నా ఏలినవాడా. దీంట్లో మనకేమర్థమవుతుంది తెలుసా? నాకు ఇంకెవ్వరు లేరు దిక్కు, నువ్వే. నాకెవ్వరు లేరు దిక్కు, ఇక నువ్వే అని అతని మీద ఆధారపడటం. ఆధారపడినప్పుడు దేవుడు అనుగ్రహించాడు. ఈ 3 జరిగినప్పుడు పోయిన వాటిని దేవుడు అనుగ్రహిస్తాడు. చాలా రకాలైనటువంటి ఎక్స్పీరియన్సెస్ నేను ఇవ్వగలుగుతాను పోయిన వాటిని ఇవ్వటం అనేది. ఒకసారి నేను నా భార్య పెళ్ళైనటువంటి కొత్తలో, మాకు పెళ్ళై కేవలం కొన్ని 2-3 నెలల్లో 2-3 సంవత్సరాలు అయినట్టు, ఇంకా అప్పటికి మాకు పిల్లలు లేరు. మేము భీమిలి దగ్గర, విశాఖపట్నం భీమిలి దగ్గర ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాం. మమ్మల్ని ఒకరోజు సముద్ర తీరానికి తీసుకెళ్లారు. ఈ సముద్ర తీరానికి తీసుకెళ్తే నా భార్య, నేను, మేమందరం కూడా అందరం కలిసి, మిగిలిన సేవకులందరం కలిసి సముద్రంలో మనం నీళ్ళల్లో దిగుతాం కదా, అలా దిగితే జాగ్రత్తగా వినండి, సముద్రంలో బంగారపు చెవిది ఉంటుందా, అది ఊడి పడిపోయింది. సముద్రంలో పడితే ఎక్కడ దొరుకుద్దండి? సముద్రం బంగారం చిన్నది చౌకు పెట్టుకో పోయింది. నా భార్య చిన్న ప్రార్థన చేసిందంట, ప్రభా మా నాన్నగారు ఇచ్చింది విలువైంది, మా దగ్గర మళ్ళీ కొనుక్కోవడానికి అంత లేదు, దయచేసి ప్రభా ఇది నా పొరపాటును బట్టి పోయింది, క్షమించి నాకెవ్వా అని ఆవిడ ఇలాగ చెయ్యి పెట్టి ఇలా తీసిందంట. ఆ ఇసుకలో అది దొరికిపోయింది. ఇది ఆవిడ తెలివితేటలు ఏం కావు, ఆవిడ చేతుకున్నటువంటి గొప్పతనం ఏం కాదు. దేవుడు అనూహ్యమైన పద్ధతిలో ఇవ్వటం అంటే అదే. దేవుడు అనుగ్రహించటం అంటే అదే. మనము దేవుని మీద ఆనుకున్నప్పుడు పోయింది దేవుడు మనకి ఇస్తాడు. దేవుని మీద ఆనుకొని దేవుని మనతో తీసుకెళ్తే పోవటం జరుగుద్ది. బట్ గాడ్ గివ్స్. దేవుడు అనుగ్రహించేటువంటి వాడు. అయితే ఒక్క మాట చెప్పండి, ఏలియా అన్నాడు తెలుసా, ఒక చెక్క తీసుకొచ్చి దాని మీద వేయి అని అన్నాడు. అయితే వాడు ఎదురు చెప్పాడా? చెక్కేస్తే ఎందుకు వస్తుంది సార్, ఎలా వస్తుంది సార్ అని అడిగాడా? అనలేదు. విధేయత చూపించాడు. ముందు పెద్దాయన్ని తనతో పాటు తీసుకెళ్లారు. 2 పెద్దాయని దగ్గర తప్పంతా ఒప్పుకున్నాడు. 3 పెద్దాయని చెప్పిందంతా వినేశారు. 3 జరిగినాయి. మనము దేవుని తీసుకెళ్దాం, 2 దేవుడితో చెప్దాం, 3 దేవుడు ఏం చెప్తే ఎదురు చెప్పకుండా, ప్రశ్నించకుండా దేవుడు చెప్పిన దానికి విధేయత చూపిద్దాం. దేవుడు మనకి తిరిగి అనుగ్రహిస్తాడు. డేవిడ్ రికవర్డ్ ఆల్ అన్నదానికి ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. మొదటిది కన్ఫెషన్, రెండోది ఫెయిత్ విశ్వాసం, మూడోది ఒబీడియన్స్. యథార్థంగా ఒప్పుకున్నాడు, చెప్పిన దాని మీద విశ్వసించాడు, చెప్పిన దానికి విధేయత చూపించాడు. ఆ పోయినటువంటి గొడ్డలి తిరిగి దొరికింది. నీ జీవితంలో ఏం పోయినాయో నాకు తెలీదు, పోయిన ఆటలకే యథార్థంగా చెప్పేసుకో. అయితే మనము ఆత్మపరమైన విషయాల గురించి ఆలోచిస్తున్నాం కదా, ఇదివరకు ఉన్నటువంటి ఆత్మ తృష్ణ నీలో లేదా? ఎందుకు కోల్పోయింది? 2 కారణాలు ఉండొచ్చు. చేయాల్సింది చేయటం మానేసేమో, అనుదినము బైబిల్ చదవటంలో ఎక్కడో చిన్న జాప్యం వచ్చింది, నెమ్మదిగా జారిపోయాము. ఇదివరకు ప్రార్థన చేసే వ్యక్తివి, ఎక్కడో చిన్న అలజడి వచ్చింది, దాంతో జారిపోయాము. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఒక చిన్న శోధన వచ్చిందేమో. ఇదేదైనా చిన్న చిన్న విషయాలు. ముందు డైరెక్ట్గా పాపం పెద్దగా రాదు, గుర్తుపెట్టుకోండి. ఒక క్రికెట్ చూడమనో, లేకపోతే ఒక ప్రోగ్రామ్కి వెళ్ళమనో, ఒక ఫంక్షన్కి వెళ్ళమనో, ఆ ఫంక్షన్లో ఇంకొంచెం ఎక్కువసేపు ఉండిపోమంటామో, ఇలాంటి చిన్న చిన్న విషయాలు. అంటే అక్కడ మనం జ్ఞానం ఉపయోగించకపోతే, అక్కడ మనకి కంట్రోల్ అనేది కనుక లేకపోతే దాని యొక్క పర్యవసానం వేరే వాటి మీద పడిపోద్ది. దాంతో మనం దూరం అయిపోతూ ఉంటాం. దాన్ని ఒప్పుకోవాలి. ఆ రోజు నేను చేసిన తప్పిది, ఆ రోజు నేను అనవసరంగా ఎక్కువ ఉండిపోయాను, ఆ రోజు దేవుడికి ఇవ్వాల్సిన సమయం నేను ఇవ్వలేదు, దాన్ని బట్టి ఇవన్నీ జరిగాయి. ఒప్పేసుకోవాలి. వీ నీడ్ టు కన్ఫెస్. ఎప్పుడైతే ఆ విధంగా కన్ఫెస్ చేస్తామో
దేవుని మీద విశ్వాసం చూపిస్తామో, దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపిస్తామో, దెన్ గాడ్ హెల్ప్స్ అస్ టు రికవర్ ఆల్. దేవుడు తిరిగి మనకు అనుగ్రహించడానికి ఆయన సహాయపడుతూ ఉంటాడు. నేను ఒక ఆమె దగ్గర ప్రార్థన చేయించుకుంటూ ఉంటాను. పెద్ద ఆమె సుందర్లీల అని విశాఖపట్నంలో ఉంటుంది. ఆవిడ ఒక మాట చెప్తా ఉంటుంది. ఒక కుర్రాడంట ఆమె దగ్గరకు వచ్చాడు, ఆంటీ నా సర్టిఫికెట్లు పోయాయి, నేను రేపు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఆ సర్టిఫికెట్లు లేకపోతే నేను ఇంటర్వ్యూకి వెళ్ళలేను, నా జీవితం అంతా సర్టిఫికెట్లో ఉండిపోయాయి, ఎక్కడ పోయినాయో తెలియట్లేదు, ప్రార్థన చేయండి అని అంటే ప్రార్థన చేసింది ఆవిడ. అంటే దేవుని సేవకురాల దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేయించుకున్నాడు. ఆయనకు ఆశ ఏంటి తెలుసా? దేవుడు చూపిస్తాడు అని. అప్పుడు ఆంటీ అన్నది, నువ్వు నిన్న కానీ మొన్న కానీ జిరాక్స్ షాప్కి వెళ్ళాను, నువ్వు అక్కడికి వెళ్ళి చూడు, అక్కడ ఉంటాయి పేపర్లు అని. మనోడు వెళ్ళాడు, చూశాడు, ఉన్నాయి. వెంటనే ఫోన్ చేసి చెప్పాడు, ఆంటీ ఈ జిరాక్స్ షాప్లోనే ఉన్నాయి, నేను రేపు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఎంత బాగుందో చూడండి. గాడ్ హెల్ప్స్ అస్ టు రికవర్ ఆల్. పోయిన దాన్ని తిరిగి అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అయితే అదొక వ్యాపార ధోరణి ఉండకూడదు. కొంతమంది వ్యాపార ధోరణి ఉంటుంది, లేకపోతే కొంతమంది వేరే మతస్థులు వాడినటువంటి మనము మాంత్రికుడి దగ్గరికి వెళ్తే పని అవుతుంది, లేకపోతే యాజకుడి దగ్గరికి వెళ్తే పని అవుతుంది, ఆ దృక్పథం కాదు. నో, మనము దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండి కోల్పోయిన ప్రతిదాన్ని దేవుని యొక్క సహాయంతో తిరిగి పొందగలుగుతాం. సరే, ఇప్పుడు మనం దావీదు జీవితంలో తాను కోల్పోయిన దాన్ని తిరిగి ఎలా పొందుకున్నాడు అనే దాన్ని సమూయేలు మొదటి గ్రంథం 29-30 అధ్యాయాల్లో ఉన్నటువంటి సన్నివేశాన్ని మీకు చెప్తాను. ఏంటి అనంటే, దావీదు కొంచెం పెద్దోడయ్యాడు, సౌలు బాగా పెద్దోడైపోయాడు, ఇక రేపో మాపో పోయే పరిస్థితి వచ్చేసింది. కొంచెం పెద్దోడు, సౌలుకో భయం పట్టుకుంది. ఆల్రెడీ దేవుడు చెప్పేశాడు ఏదో విధంగా, సౌలు నువ్వు కాదు దావీదు రాజని. ఇక సౌలు దేవుడికి దూరం అయిపోయాడు, ఇక దెయ్యాల దగ్గరికి కూడా వెళ్ళే పరిస్థితి వచ్చేసింది. సమూయేలు కూడా చచ్చిపోయాడు అప్పటికే. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దావీదు ఎలాగో రాజైపోతాడని ప్రజలు కూడా చెప్పేశారు. ప్రజలు నినాదాలు చెప్పడం మొదలుపెట్టారు. సౌలుకి 1000 అయితే దావీదుకి 10,000, ఇలాగ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఈ భయం పట్టుకుంది. ఈ భయంతో సౌలు ఒకే ఒక డెసిషన్కి వచ్చాడు, దావీదుని చంపేయాలి, ఏమన్నా సరే ఆడు రాజు అవ్వటానికి వెళ్ళలేదు అని దావీదుని చంపడానికి శత విధాలా ప్రయత్నం చేశాడు. రాజు అయినప్పటికి కూడా రాజ్యములక వేరే పనులు ఏమీ లేదన్నట్లు ఇదొకటే పని పెట్టుకున్నాడు. సైన్యాన్ని తీసుకొని దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడు. దావీదు పారిపోతూ ఉన్నాడు. దావీదు పలు సందర్భాలలో కొన్ని గుహల్లో దాక్కునేవాడు. అయితే 1-2 సందర్భాల్లో అదే గుహలోకి సౌలు వచ్చి సౌలు నిద్రపోతున్నప్పుడు దావీదుకి సౌలుని చంపే అవకాశం దొరికింది. నా ఏలినవాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు, కాబట్టి ఇతని మీద నేను చేయి పెట్టకూడదు అని దేవుని యొక్క భయముతో తనని చంపడానికి ప్రయత్నం చేయలేదు. తన మీద ఏమీ హాని కలిగించడానికి ప్రయత్నం చేయలేదు. దావీదు మంచివాడు. ఆ టైంలో ఎంత గొప్పవాడో చూడండి. తనని చంపడానికి వచ్చినవాడు పడుకొని కనబడితే పొడిసి పడేస్తే అయిపోయి ఉండేది కదా. ఎవరన్నా తప్పు పడతారా? ఎవరు తప్పట్రు. నోబడీ విల్ ఫైండ్ ఫాల్ట్. మంచి పని చేసావరా, నిన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు, నువ్వు చంపేశావు, తప్పే ఉంది. అప్పట్లో ఉన్నటువంటి రాజకీయంలో ఇట్ ఈస్ నాట్ రాంగ్, అది తప్పే కానే కాదు. కానీ దేవుని యొక్క భయాన్ని బట్టి, బికాజ్ ఆఫ్ గాడ్స్ ఫియర్, దేవుని యొక్క భయాన్ని బట్టి దావీదు తన మీద చెయ్యి వేయటానికి నిరాకరించాడు. నేను ఎందుకని దావీదు గురించి ఈ యాంగిల్ ఎక్కువ ప్రస్తావిస్తున్నానంటే, డేవిడ్ వాజ్ వెరీ హోలీ, చాలా పవిత్రంగా ఉన్నాడు. డేవిడ్ వాజ్ వెరీ మచ్ కనెక్టెడ్ టు గాడ్, దేవునికి బాగా కనెక్ట్ అయి ఉన్నాడు. దేవుని యొక్క నడిపింపులో ఉన్నటువంటి వ్యక్తి. తనకి టికానా లేదు, తన వారంటూ ఎవరో లేరు, ఇంట్లో వాళ్ళు తోసి పడేశారు, తనకంటూ ఇల్లు లేదు, ఆయన దేశ దిమ్మరగా తిరుగుతున్నాడు, గుహల్లో వాటిల్లో వీటిల్లో దాక్కునేటువంటి దినాలు. అలాంటి పరిస్థితుల్లో కూడా సౌలు మీద చేయలేదు. ఎంత గొప్పడో చూడండి.
ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడు చూడండి. ఒకవేళ స్పిరిచువాలిటీ, ఆత్మపరమైన జీవితం గురించి ఒక గ్రాఫ్ గీస్తే కనుక ఆ గ్రాఫ్లో దావీదు చాలా ఉన్నత స్థాయిలో అక్కడ ఉన్నాడని మనం చెప్పగలుగుతాం. వీ కెన్ సే హీఈస్ ఇన్ స్పిరిచువల్ హైట్ అని చెప్పాలి. గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నాడు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనోడికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నిరాశ వచ్చేసింది. ఎంతకాలం ఓపిక పడతామండి? దేనికైనా ఒక హద్దు ఉండాలండి, దేనికైనా ఒక లిమిట్ ఉండాలండి. నేను కూడా మనిషినే. నేనేమన్నా దేవదూతనా? నేనేమన్నా దేవుణ్ణా? నేనేమన్నా పరలోకం నుంచి వచ్చానా? నేను మనిషినే. నాకు కష్టాలు ఉంటాయి, నాకు ఓపిక నశించుద్ది, నాకు కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది, నాకంటూ ఒక పరిధి ఉంటుంది, అది దాటి నేను ముందుకు వెళ్ళలేను అన్నట్లు ఆలోచించాడు దావీదు. అంత గొప్ప స్థాయికి ఆత్మీయతలో ఎదిగినటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఇలా ఆలోచించడం మొదలుపెట్టాడు. నేను ఇంకా తట్టుకోలేను, నేను సౌలుని చంపేస్తాను. సౌలు తన దగ్గరికి వచ్చాడు, అప్పుడు చంపలా. ఇప్పుడు దావీదు సౌలుని చంపడానికి వెళ్దాం అనుకున్నాడు. అయితే ఎవరి సహాయం తీసుకొని వెళ్దాం అనుకున్నాడు? ఫిలిస్తీన్ల సహాయం తీసుకొని వెళ్దాం అనుకున్నాడు. ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. అయితే ఇక్కడ రెండు విపరీత స్థితులు కనబడుతూ ఉంటాయి. దేవునికి దగ్గరగా ఉంటే చేతికందిన శత్రువును వదిలేశాడు. దేవునికి దూరం అయితే అదే శత్రువుల సహాయంతో సౌలుని చంపేద్దాం అనుకుంటున్నాడు. మీకు ఇప్పుడు అర్థమైంది కదండి. నిన్నటి దినాన్న ఆత్మపరంగా నీకున్నటువంటి ఆలోచన దేవునికి దూరం అయితే ఈరోజు దెయ్యంలాగా వ్యవహరిస్తావు. నువ్వు విశ్వాసవే, నేను కాదనట్లా. నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివే, నేను కాదనట్లా. ఎడిపోయింది నీ ఆత్మీయత, ఎడిపోయింది నీ విశ్వాసం, ఎడిపోయింది నీ దీనత్వం, ఎడిపోయింది నీ యొక్క ఆ పేషెన్స్. అది ఎందుకు పోయింది? ఎందుకంటే గ్యాప్ వచ్చింది, బ్లాక్ వచ్చింది, పోయింది. ఊహించని పద్ధతిలో మనుషులు పనిచేస్తూ ఉంటారు. దావీదు ఇలా చేస్తాడని ఎవడని అనుకుంటాడా? శత్రు రాజుల సహాయం తీసుకొని, తన తోటివాడు ఫిలిస్తీన్ల సహాయం తీసుకొని హిబ్రీల్ని చంపేద్దాం అనుకుంటున్నాడు. అది ఎలా ఉంటుందో తెలుసా? పాకిస్తాన్ మంత్రి సహాయంతో, అర్థమైందా, ఒక భారతీయుని చంపేసినట్టు. ఎవడని చేస్తాడు అలాగా చేద్దాం అనుకున్నాడు ఆయన. అంత నీచ నికృష్టంగా ఆలోచించాడు. ఎందుకు అలా ఆలోచించాడంటే దేవునికి దూరం అయ్యాడు కాబట్టి. కొన్ని సందర్భాల్లో మీకు కూడా అలాంటి ఆలోచనలు వస్తాయి. మీరు కూడా అలాంటి విపరీత స్థితికి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోయాను? బ్లాక్ వచ్చింది. ఎందుకు వెళ్ళిపోయాను? గ్యాప్ వచ్చింది. అందుకే ట్యాంకులో నీళ్లు ఉన్నాయి, ట్యాప్లో రావట్లేదు. ఇంట్లో కరెంట్ ఉంది, లైట్ వెలగట్లేదు. గ్యాప్, బ్లాక్ జరిగింది. అయితే విషయం ఏంటంటే ఈ ఫిలిస్తీన్లో ఎవ్వరు కూడా దావీదుని నమ్మదలుచుకోలేదు. రే ఈడు హిబ్రీడ్ రా, యుద్ధానికి వెళ్ళినట్లు వెళ్ళి అక్కడ ప్లేట్ ఫిరాయిస్తే ఆడు ఈడు కలిసి సౌలు దావీదు కలిసి మళ్ళీ చంపేస్తారు. వద్దొద్దు అన్నాడు. అకీష్ అనే ఒక్కడ మాత్రం దావీదుకి సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. వాడు చెప్తాడు, అయ్యా నువ్వు నాకు నచ్చావు, నువ్వు నా రాజ్యంలోకి వచ్చినప్పటి నుంచి నువ్వు చాలా నమ్మకస్తుడివి, నువ్వు చాలా గొప్పడివి, యథార్థవంతుడివి, నాకెప్పుడు హాని తలపట్టలేదు, నువ్వు చాలా మంచోడు, నేను నమ్ముతా. కానీ వీళ్ళు ఎవరు నమ్మట్లేదు. కాబట్టి నువ్వేమనుకోద్దు, తెల్లారే లోపల నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపో, ఎందుకంటే నేనేం చేయలేను అన్నట్లు చెప్పుకుంటే కథలాగా 29వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయాన్ని కథలాగా మీకు చెప్పుకుంటూ వెళ్ళిపో అని అన్నాడు. ఇక దావీదు ఏం చేయాలో అర్థం కాక సరే తానే అటాక్ చేసేద్దాం అనుకున్నాడు. తన దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని ఉపయోగించి తాను యుద్ధానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏం జరిగింది తెలుసా? మొత్తం పోయింది. యుద్ధానికి వెళ్ళాడు, వెనక్కి వచ్చేటప్పటికి అర్థమైందా, ఎవరు లేరు. వాళ్ళ ఇళ్ళన్నీ కాలిపోయాయి, బూడిది పొగ, పిల్లలు ఆడవాళ్ళు లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఎంత భయంకరమైనటువంటి స్థితి అని అంటే సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడిన మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదమని రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొను. ఆ మాటలు చూస్తున్నారా?
రాజుని రాళ్ళు రూపి చంపేద్దాం అనుకున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దావీదు ఏకాకి అయిపోయాడు. ఏకాకి. హీ బికేమ్ ఆల్ అలోన్. ఎవరు లేరు తనకి, ఏకాకి, ఒకడే అయిపోయాడు. అయితే ఒక చిన్న మాట, దావీదు ఎందుకు ఓడిపోయాడు? వై డిడ్ హీ లూజ్? తన భార్యలను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయారు, తన జనాలందరినీ ఎత్తుకెళ్ళిపోయారు, ఇళ్ళని కూలిపోయాయి, మొత్తం పోయాయి. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. ఇక మళ్ళీ రావా? నిజమే, తాను బుద్ధిహీనమైన నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఏంటా బుద్ధిహీనమైన నిర్ణయం? తన సొంతంగా నిర్ణయం తీసుకున్నాడు. దేవుడిని అడిగాడా? లేదు. హీ వాజ్ నాట్ హ్యావింగ్ గాడ్ విత్ హిమ్. దేవుడు తనతో పాటు ఉన్నాడా? లేడు. గాడ్స్ విజ్డమ్ లేదు, గాడ్స్ పవర్ లేదు, దేవుని యొక్క నడిపింపు, జ్ఞానం ద్వారా నడిపింపు లేదు, దేవుని యొక్క శక్తి లేదు తనతో. వితౌట్ గాడ్స్ విజ్డమ్, వితౌట్ గాడ్స్ పవర్, హౌ కెన్ యూ అచీవ్ సంథింగ్ గాడ్లీ? దైవికమైనది ఏదైనా ఎలా సంపాదించగలుగుతావు? లేదు. సో హీ లాస్ట్ ఎవ్రీథింగ్. పోయాయి. ఇక ఎంత స్థితికి వచ్చిందంటే, రే దావీదుని రాళ్ళతో చంపేద్దాంరా, వీడి బట్టే మనం అంతా కోల్పోయింది, మన పిల్లలు పోయారు, మన భార్య అయిపోయింది, ఏం చేద్దాం, ఈయన్ని చంపేద్దాం అని అనుకున్నప్పుడు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని, అంటే ఏం చేసినట్టు తెలుసా? పరిగెత్తుకుంటా దేవుడి సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా తప్పు అయిపోయింది, బుద్ధి గడ్డి తిని నా సొంత జ్ఞానంతో వెళ్ళిపోయాను, నేను సొంత ఆలోచనతో వెళ్ళిపోయాను, గొలియాతుని చంపేశానుగా, అడవి మృగాల్ని చంపేశానుగా, నేను కూడా చంపేయచ్చని వెళ్ళిపోయాను, నా వల్ల కాలేదు, నా వల్ల కాలేదు, నా తప్పు, పూర్వపు అనుభవాన్ని మనసులో పెట్టుకొని వెళ్ళిపోయాను, తప్పు నాది, నన్ను క్షమించు ప్రభువా అని అడిగి అప్పుడు ఏం చేయడం మొదలుపెట్టాడు తెలుసా? హీ స్టార్టెడ్ కన్సల్టింగ్ గాడ్. గుర్తుపెట్టుకోండి, హీ స్టార్టెడ్ కన్సల్టింగ్ గాడ్. దేవుణ్ణి విచారించటం మొదలుపెట్టాడు, అడగటం మొదలుపెట్టాడు. వెళ్ళమంటావా, వద్దంటావా, ఎటు వెళ్ళమంటావు, ఎలా వెళ్ళమంటావు, ఏం చేయమంటావు? హీ స్టార్టెడ్ ఆస్కింగ్ గాడ్. దేవుణ్ణి అడగటం మొదలుపెట్టాడు. సమూయేలు మొదటి గ్రంథం 30:7-8 పిమ్మట, ఏది వాళ్ళు రాళ్ళతో కొట్టే పరిస్థితి వచ్చినటువంటి పిమ్మట, దేవుని దగ్గరికి వెళ్ళి ధైర్యం తెచ్చుకున్నటువంటి పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదుని వద్దకు తీసుకొని వచ్చిన. ఈ ఏఫోదు అనేది ప్రాథమికంగా ఎందుకు అని అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి పాత నిబంధనలో దేవుడు ఇచ్చినటువంటి ఒక ప్రక్రియ. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఇప్పుడు పెద్ద అవసరం లేదు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి ఏఫోదు ఏంటో మనకి దేవుని చిత్తం అది. వాళ్ళు ఏఫోదుని తెచ్చుకోవటం అన్నా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నాలు చేయటం అన్నా ఒకటే. దావీదు అప్పుడు దేవుణ్ణి విచారించడం మొదలుపెట్టాడు, దేవుని దగ్గరికి వెళ్ళి అడగటం మొదలుపెట్టాడు. దేవుణ్ణి, ప్రభా నన్ను యుద్ధానికి వెళ్ళమంటావా, వద్దంటావా అని అడగడం మొదలుపెట్టాడు. ఎవరి మీద? ఎవరి మీద అయితే ఓడిపోయాడో వాళ్ళ మీద యుద్ధానికి. ఏదైతే పూర్తిగా పోయిందో దాన్ని తిరిగి పొందటానికి. ఆలోచించండి, ప్రతి భర్త భార్య లేదని ఏడుస్తుంటే, ప్రతి తండ్రి కొడుకు కూతురు లేదని ఏడుస్తూ ఉంటే, దావీదు దేవుని సన్నిధికి వచ్చి అడుగుతున్నాడు, ప్రభా నన్ను ఏం చేయమంటావు? 8వ వచనం, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. నేను చెప్పాను కదండి, విచారణ చేయటం, కన్సల్టింగ్, సీకింగ్ గాడ్స్ విల్, దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం. మన జీవితంలో గుర్తుపెట్టుకోండి, సీకింగ్ గాడ్స్ విల్ డైలీ ఎండివర్లో ఉండాలి, అనుదిన జీవితంలో ఉండాలి. అనుదిన జీవితంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం అలవాటు పడితే ప్రత్యేకమైన విషయాల్లో దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం సులభం. 190% మంది క్రైస్తవులు నన్ను ఇదే ప్రశ్న అడుగుతారు, పెళ్లి విషయంలో, ఉద్యోగం విషయంలో, పరిచర్య విషయంలో, ఇలాంటి ప్రత్యేకమైనటువంటి విషయాల్లో దేవుని చిత్తం తెలుసుకొని పెట్టండి నాకు అని అడుగుతూ ఉంటారు. ఎందుకు అడుగుతారు తెలుసా? దేవుని చిత్తం తెలుసుకోవటం అనేది వాళ్ళ జీవితానికి అలవాటు లేదు కాబట్టి. ఒక మాట చెప్పమంటారా? అలాంటి వాళ్ళకి దేవుని చిత్తం ఎప్పటికీ తెలియదు. ఎందుకో తెలుసా?
వాళ్ళు అలవర్చుకోలేదు. చిన్న విషయాల్లో దేవుని చిత్తం తెలుసుకోని వ్యక్తి పెద్ద విషయాల్లో ఎలా తెలుసుకుంటాడండి? దేవుడు ఒక్కసారి పెద్ద పెద్ద విషయాలు చెప్తాడా? చిన్న విషయాలు చెప్పడం అలవారితే పెద్ద విషయాలు చెప్పడం చాలా సులభం అవుతుంది. చిన్న విషయాలు దేవుని వాక్యాన్ని బట్టి మనం అలవర్చుకోగలిగితే, సున్నితమైనవి, బైబిల్ చదివితే డైరెక్ట్గా అర్థం కానివి దేవుడు తన హృదయానికి అర్థమయ్యేటట్లు చెప్తాడు. పవిత్రంగా జీవించడం అనేది బైబిల్లో ఉంటుంది. దాన్ని బట్టి నువ్వు జీవించావనుకో ప్రత్యేకమైన విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. సరే, దావీదు దేవుణ్ణి విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయంగా నువ్వు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాడు. ఎంత బాగుందో చూడండి. 6వ వచనంలో దావీదుని చంపేద్దాం అనుకున్నారు. 6వ వచనంలో మొత్తం కాలిపోయాయి. 6వ వచనంలో భార్యలను ఎత్తుకెళ్ళిపోయారు. 6వ వచనంలో పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయారు. 7వ వచనంలో బుద్ధి వచ్చింది. 8వ వచనంలో దేవుడిని అడిగాడు. దేవుడు ఒక అభయహస్తాన్ని ఇచ్చాడు. దావీదు పో, నువ్వు పోయిన అన్నీ తెచ్చేసుకుంటావు, పో, తరుము, నిశ్చయంగా నువ్వు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందు. ఎటు వెళ్ళారో తెలీదు, ఎంత దూరం వెళ్ళారో తెలీదు, వాళ్ళు బతుకున్నారో లేదో తెలియదు. ఇది పరిస్థితి. కానీ దేవుడు అభయం ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? నీవు వారిని అందరినీ దక్కించుకుందు. దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఇంకా చావలేదు, వాళ్ళు బతిగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు నాకు తెలుసు, నీకు ఎలా పంపించాలో కూడా నాకు తెలుసు, నువ్వు వెళ్ళు. ఇక్కడ స్టెప్ ఆఫ్ ఫెయిత్ ఉండాలి. విశ్వాసపు మెట్టు అంటే ఇదే. స్టెప్ ఆఫ్ ఫెయిత్ అంటే ఇది. వెన్ యూ హ్యావ్ ద స్టెప్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసపు మెట్టు ఉన్నప్పుడు నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. ఇక దావీదు వెళ్ళిపోతూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, నార్మల్గా స్క్రిప్చరల్గా నువ్వు ఏదైతే అవసరమో అది చేసుకుంటూ వెళ్తే, ఈ మాటలు రెండు గుర్తుపెట్టుకోండి. నార్మల్గా, స్క్రిప్చరల్గా అంటే సహజబద్ధంగా, వాక్యానుసారంగా ఏదైతే చేయాలో నువ్వు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు స్పెషల్గా దేవుడు నీకు రెవల్యూషన్ ఇస్తాడు. ప్రత్యేకమైన పద్ధతిలో దేవుడు నీకు చెప్పాల్సిన విషయాలు చెప్తాడు. ఇక్కడ కూడా జరిగింది. అది వెళ్తా ఉన్నాడు, ఒక కుర్రాడు దెబ్బలు తగిలి పడిపోయి ఉన్నాడు. స్క్రిప్చరల్గా వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఇశ్రాయేలీలకి మోషే ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారం చేసిన పని ఏంటి? ఏలియన్స్ అంటే పరాయి దేశస్తులు, యూదులు కానివాళ్ళు, ఇశ్రాయేలీలు కానివాళ్ళు ఎవరైనా అలాంటి వాళ్ళు కనబడితే ఏం చేయాలి? మంచి సమరేట్లాగా వ్యవహరించాలి. వాళ్ళు అదే పని చేశారు. అతన్ని దగ్గర తీసుకున్నారు, తనకి కొంచెం నీళ్ళ ఇచ్చారు, కట్లు గిట్లు కట్టారు, కొంచెం ద్రాక్షారసం అయి తాగిపించారు. ఎనర్జీ వచ్చింది. వచ్చిన తర్వాత బాబు నువ్వు ఎవరువే అని అడిగారు. అయ్యా నేను ఐగుప్తీయుడిని, ఇక పలానా వాళ్ళు మీ భార్యలను అందరిని తీసుకెళ్ళిపోయారు కదా, మీ పిల్లలందరిని తీసుకెళ్ళారు కదా, ఆ నేపథ్యంలో నాకు దెబ్బలు తగిలినాయి, నేను నన్ను మొయ్యలేక ఇక్కడ పడేసి పోయేరాళ్ళు అని చెప్పారు. అయితే అప్పుడు దావీదు దగ్గర తీసుకొని, నువ్వేం కంగారు పడద్దు, మిమ్మల్ని ఏం చంపాం, నిన్నేం బాధ పెట్టాం, నిన్నేం కష్టపెట్టాం, వాళ్ళు ఎటు వెళ్ళారు చెప్తామంటే, సార్ చెప్తాను కానీ నాకు వాగ్దానం చేయండి. ఏంటనంటే, నన్ను చంపేస్తాను, నన్ను చంపను అని చెప్పండి. ఆ మాట చెప్పండి, నాకు ఆ వాగ్దానం ఇవ్వండి చాలు. రాహాబ్ అదే వాగ్దానం అడిగింది. నేను మొత్తం అన్నీ మీకు చెప్తాను, కానీ మా ఇంటిని మాత్రం కాపాడండి. ఇక్కడ ఈ ఐగుప్తీయుడు కూడా అదే అడుగుతున్నాడు. నేను మొత్తం దారి అన్నీ చెప్తా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అన్నీ నాకు తెలుసు, ఏం చేస్తారో కూడా నాకు తెలుసు, కానీ వచ్చిన వాగ్దానం నన్ను చంపదు. ఓ విధంగా ఈ ఐగుప్తీయుడు పడిపోయి ఉండటం, వాళ్ళు సహజంగా చేయాల్సిన సపర్యలు చేయటం, తద్వారా వాడు ఓపెన్ అవటం, తద్వారా వాడు దారి చూపించడానికి ఇష్టపడటం, ఎంత అద్భుతమైన సినిమా పక్కీలో ఉందండి. వాడు ఈ దావీదుని సైన్యాన్ని తీసుకెళ్ళి, ఎదుగోండి సార్ తాగి తందనాలు ఆడుతున్నారు, మీ భార్య పిల్లలు అక్కడ ఉన్నారు అని అంటే, దావీదు వెళ్ళి వాళ్ళని పడగొట్టేసి భార్యల్ని పిల్లల్ని వాళ్ళు ఎత్తికెళ్ళిపోయిన ఆస్తిని అంతటిని తెచ్చుకొని వచ్చేస్తే, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం, ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనాను. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. అంతేకాదు, దావీదు ఈ దుస్థితికి రావడానికి కారణం ఏంటో అది కూడా పరిష్కారం అయిపోయింది, అది కూడా జరిగిపోయింది. ఈ దుస్థితికి రావడానికి కారణం ఏంటి? సౌలుని చంపుదాం అనుకున్నాడు. సౌలుని చంపుదాం అనుకున్నాడు. నిరాశపడిపోయి, ఓపిక నశించి, దేవుని మీద ఆధారపడకుండా సొంత జ్ఞానం ఉపయోగించి సౌలుని చంపుదాం అనుకున్నాడు.
అవునా కదా? అయితే ఇక్కడ ఈయన భార్యని పిల్లల్ని వీళ్ళు తెచ్చుకుంటున్నటువంటి ఈ ప్రక్రియలో ఆ పక్కన జరిగింది అని తెలుసా? ఫిలిస్తీన్లకి సౌలుకి జరిగినటువంటి యుద్ధంలో సౌలు చచ్చిపోయాడు. సౌల్ని దావీదు చంపాడా? లేదు, దేవుడు చంపనివ్వలేదు. ఎందుకంటే సౌలు అభిషేకించబడినవాడు. అందుకనే అభిషేకించి వాడి మీద చెయ్యి వేయటం అనేది దావీదుకి అనుమతించలేదు దేవుడు. ఆడిని చంపాల్సింది నువ్వు కాదు, నేను చూసుకుంటా, నువ్వు వదిలేయి, నువ్వు నాకు ప్రత్యేకమైన వాడివి, నువ్వు అలాంటి దుర్మార్గపు పని చేయొద్దు, నువ్వు నా కోసం ఉండు, నేను చెప్పినట్లు నువ్వు చేయి, నాకు అనుగుణంగా ఉండు. 2 పనులు అయిపోతాయి. ఒకటి, నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి సంపాదించుకుంటావు. ఏదైతే నువ్వు చేస్తే బాగుండు అనిపిస్తుందో అది జరిగేటట్లు నేను చూస్తా. యుద్ధం నేను చేస్తా, వాడిని లేపేసే పని నాది, వాడు అక్కడ సీన్లో లేకుండా చేసే పని నాది. నువ్వు దాన్ని నీ చేతిలోకి తీసుకోవద్దు. దావీదుతో ఆ విధంగా చెప్తున్నట్లుంది. డోంట్ టేక్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఐ విల్ డూ ఇట్ ఆన్ మై ఓన్. దావీదు దేవుని దగ్గరికి తిరిగి రావాలనుకున్నాడు. దావీదు దేవుని చిత్తాన్ని విచారించాలని నిర్ణయించుకున్నాడు. దావీదు దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు. దావీదు దేవునికి సేవకుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దావీదు దేవుని యొక్క నడిపింపుకి తల ఒగ్గాడు. ఇవి చేయటం బట్టి డేవిడ్ రికబర్డ్ ఆల్ సమస్తాన్ని కోల్పోయిన దాన్ని తిరిగి పొందాడు. అంతేకాదు, హీ గాట్ రిడ్ ఆఫ్ హిజ్ ఎనిమీ. హీ నాట్ ఓన్లీ రికవర్డ్ ఆల్, సమస్తాన్ని తాను తిరిగి పొందటమే కాదు, హీ గాట్ రిడ్ ఆఫ్ హిజ్ ఎనిమీ. తన బద్ధ శత్రువు, తన చంపడానికి పూనుకున్నటువంటి సౌలు తన ముందు లేకుండా చేశాడు. మై ఫ్రెండ్స్, ఈరోజు యు మైట్ బి హ్యావింగ్ 2 ఇష్యూస్. ఒకటి, నీ ఆత్మపరమైనటువంటి విలువలు కోల్పోయాము, ఇదివరకు ఉన్నటువంటి స్థితిలోంచి జారిపోయాము. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఐదర్ దెర్ ఇస్ అ బ్లాక్ ఆర్ దెర్ ఇస్ అ గ్యాప్. దేవుడి దగ్గరికి వచ్చాయి, ప్రభా ఈ బ్లాక్ ఉంది, ఈ గ్యాప్ ఉంది, నన్ను క్షమించు. దావీదు చేసినటువంటి పని అదే. దేవా, నిన్ను అడగకుండా వెళ్ళాను, తప్పు నాదే. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను, నన్ను వెళ్ళమంటావా? వెళ్ళమంటే వెళ్తాను, లేకపోతే లేదు. ఎంత బాగుందో చూడండి. ఆ మాట ఎంత వీరోచితమైన మాట తెలుసా? ఒకవేళ దేవుడు వెళ్ళొద్దు అన్నాడు అనుకో, ఏం జరుగుతుంది తెలుసా? ఏమయ్యా, నా భార్యల సంగతి ఏంటి, మా పిల్లల సంగతి ఏంటి అని రాళ్ళు కొట్టి చంపేవాళ్ళేమో. మనుషుల చేతిలో చావడానికైనా సంసిద్ధం, నీ మాటకి నేను విరుద్ధంగా ఉండను అన్న ఆ తెగింపుతో దేవుని సన్నిధిలోకి వెళ్ళి అడిగాడు. నువ్వేం చేయమంటావు? వెళ్ళమంటా? వద్దంటావు? నువ్వు వెళ్ళమంటే వెళ్తా, వెళ్ళొద్దంటే నేను ఎక్కడ ఉండిపోతా. అది విశ్వాసం, అది విధేయత. దానికి తెగించాడు. నీ జీవితంలో కూడా అదే పని చేయి. తెగించి దేవుని సన్నిధిలోకి వెళ్ళి, గాడ్, ఐ వాంట్ టు డూ వాట్ ఎవర్ యూ సే. నువ్వు ఏం చెప్తున్నా అది చేయడానికి నేను ఇష్టం. ఇంకో మాట చెప్తాను, గాడ్ రివీల్స్ హిజ్ విల్ ఓన్లీ వెన్ యు ఆర్ విల్లింగ్ టు డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దేవుడు తన చిత్తాన్ని నీకు ఎప్పుడు బహిర్గతం చేస్తాడు తెలుసా? నువ్వు ఏదైనా చేయడానికి సంసిద్ధపడినప్పుడు. మెనీ ఆఫ్ అస్ విల్ నాట్ యాక్సెప్ట్ ఆర్ అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్ బికాస్ వీఆర్ నాట్ ఓపెన్. మనలో చాలామంది దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోలేరు, దేవుని చిత్తాన్ని అంగీకరించలేరు. ఎందుకంటే ఆ విధమైనటువంటి విధేయత చూపించే మనసు మనకు లేదు, ఓపెన్ మైండ్ మనకు లేదు, అంగీకారపు హృదయం మనకు లేదు. ఇఫ్ యూ హ్యావ్ దాట్, గాడ్ విల్ రివీల్. ఎప్పుడైతే దేవుడు మనకు సహాయం చేస్తాడో 2 థింగ్స్ విల్ హ్యాపెన్. పోయిని ఇస్తాడు, అడ్డున్నే తీసేస్తాడు. పోయిని ఇస్తాడు, అడ్డున్నే తీసేస్తాడు. దావీదు తాను పోయిని అన్నీ తిరిగి సంపాదించుకున్నాడు. హీ రికవర్డ్ ఆల్. దావీదు తన శత్రువు అయిన సౌలు లేకుండా చూసుకున్నాడు. వెళ్ళిపోయాడు సౌలు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. మై ఫ్రెండ్స్, ఇన్ యువర్ స్పిరిచువల్ జర్నీ, మీ ఆత్మ ప్రయాణంలో, ఈజ్ దర్ ఎ బ్లాక్? గాడ్ విల్ రిమూవ్ ఇట్. ఈజ్ దర్ ఎ గ్యాప్? గాడ్ వాంట్స్ టు రీబిల్డ్ ఇట్. నీ ఆత్మ ప్రయాణంలో గ్యాప్ ఉన్నదా? దేవుడు రీబిల్డ్ చేస్తాడు. బ్లాక్ ఉన్నదా? అనుమతిస్తే తీసి పడేస్తాడు. దట్స్ హౌ వీ క్యాన్ బి రెస్టోర్డ్. తిరిగి ఆత్మ ప్రయాణంలో పునరుద్ధీకరించబడతాం. డూ యూ వాంట్ టు హ్యావ్ దట్ రెస్టోరేషన్? ఆ విధమైనటువంటి రెస్టోరేషన్ ఉండాలని ఇష్టపడతాం. లుక్ ఎట్ దిస్ వన్ ఈవెంట్ ఆఫ్ డేవిడ్. 6వ వచనంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు, 7వ వచనంలో దేవుని దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. లెట్ us రన్ టు గాడ్.
దేవుడి దగ్గరికి పరిగెడదాం. ఓన్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఓన్లీ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్ వీ క్యాన్ బి రెస్టోర్డ్.